ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. మనము ఈ 221వ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణము రుద్ర సంహిత పార్వతీ ఖండములో ముందుగా శ్రీ వేదవ్యాస భగవానులు విశ్వజననీ జనకులకు మరియు విఘ్నరాజైన ఆ గణనాథనుకు ప్రార్థన చేసి ఈ శ్రీ శివ మహాపురాణం గురించి వర్ణించున్నారు అని మనం నిత్యము కూడా తెలుసుకుంటున్నాం. ఒకానొక నాడు సమయమున నైమిషారణ్యమనందు నివసిస్తూ ఉండేటటువంటి తపోధనులు తపస్సంపన్నులు అయినటువంటి సౌనకాది మహర్షులు అందరూ కూడా ఆ సూత మహర్షుల వారిని శివతత్వ స్వరూపం యొక్క వివరణ మరియు ఆ దేవదేవుడైనటువంటి విశ్వేశ్వరుని యొక్క లీలా విశేష మహత్యముల గురించి ప్రశ్నించగా అంత బ్రహ్మనాథ సంవాద రూపమైనటువంటి శ్రీ శివ మహాపురాణము యథాతథముగా మనము అందరము కూడా శివానుగ్రహము చేత నిత్యము కూడా తెలుసుకోగలుగుతున్నాము అని తెలియజేస్తూ వాగర్ధవసంవృత్తము వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఈరోజు మళ్ళా బ్రహ్మదేవుడు చెబుతున్నారు. అలా భగవంతుడైనటువంటి శివుడు తన యొక్క పరమ సుందర దివ్య రూపాన్ని ఏ విధంగా ప్రకటించాడు, మేనాదేవి కోరిన విధంగా ప్రసన్నరాలు అవడం, క్షమించమని ప్రార్థించడం, ఆ యొక్క పూర్వాచరులైనటువంటి స్త్రీలు శివుని యొక్క రూపాన్ని దర్శించి తమ యొక్క జన్మలను జీవితమును కూడా ఏ విధంగా సఫలమయ్యాయని భావించారు అనేటువంటి అంశములను ఈ రోజు నుంచి కూడా మనం తెలుసుకోగలుగుతున్నాం శివానుగ్రహము చేత. నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యాం మృఢకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. బ్రహ్మదేవుడు అంటున్నారు, నారదా, అప్పుడు నీవు విష్ణు భగవానుచే పరిణితుడవై శీఘ్రంగా భగవంతుడైనటువంటి శంకరునికి అనుకూలంగా చేసుకోవడం కోసం నీవు ఆ స్వామిని సమీపించావు. అచ్చటికి వెళ్ళి దేవకార్యమును సఫలం చేయడం అనేటువంటి కోరికతోటి నానా విధములైనటువంటి స్తోత్రముల ద్వారా నీవు ఆ రుద్రదేవుని సంతోషపెట్టావయ్యా. నీ మాట విన్నటువంటి ఆ శంభుడు ఎంతో సంతోషించాడు. అద్భుతమైనటువంటి ఉత్తమమైనటువంటి మంగళప్రదమైనటువంటి దివ్య రూపాన్ని ధరించాడు. ఆ విధంగా చేసి ఆ స్వామి తన దయా స్వభావం పరిచయం చేశాడు. ఈ విశ్వం కోసం మేనాదేవి కోరినటువంటి విధంగా, ఓ మునీంద్ర, నారద, అలా భగవంతుడైనటువంటి శంభుని యొక్క స్వరూపము కామదేవుని కంటే కూడా అధిక సుందరమై ఉన్నది, లావణ్యమునకు పరమ ఆశ్చర్యమై ఉన్నది. ఆయనను దర్శించి నీవు మిక్కిలి ప్రసన్నుడవయ్యావు. అప్పుడు అందరితో కూడి ఆ గిరిరాజు యొక్క హిమాలయ యొక్క పత్ని అయినటువంటి మేనక ఉన్నటువంటి స్థలానికి నువ్వు వెళ్ళావయ్యా. ఆ స్థలములకు చేరి నువ్వు ఏ విధంగా పలికావు అంటే, ఓ విశాలనేత్రి మేనక, భగవంతులకు శివుని యొక్క ఆ సర్వోత్తమమైన మంగళప్రదమైనటువంటి దివ్యమైన భవ్యమైనటువంటి రూపాన్ని దర్శించుకోమ్మా. ఆ రూపమును ప్రకటించి కరుణామయుడు శివుడు నిన్ను అనుగ్రహించాడు, ఆ రుద్రదేవుడు అని నీ యొక్క ఈ మాటలను విన్నటువంటి ఆ శైలరాజ పత్ని మేనక ఒక్కింత ఆశ్చర్య జగతి అయింది. కోటాను కోట్ల సూర్యులతో
సమానమైనటువంటి తేజస్వి, సర్వాంగ సుందరుడు, విచిత్ర వస్త్రధారుడు, నానావిధ ఆభరణ విభూషితుడు అయినటువంటి ఆ దేవదేవుడైనటువంటి శివుడి యొక్క దివ్య భవ్యమైన మంగళప్రదమైన పరమా ఆనందదాయకమైనటువంటి ఆ రూపాన్ని దర్శించి ఆ స్వామి అత్యంత ప్రసన్నుడు, సుందర హాస్య సుశోభితుడు, లలిత లావణ్య భాషికుడు, మనోహరుడు, గౌరవర్ణుడు, ద్యుతిమంతుడు, చంద్రలేఖాలంకృతుడై ఒప్పుతున్నాడయ్యా. అలా విష్ణువాది సమస్త దేవతలు కూడా మిక్కిల భక్తితో ఆ శివ భగవాను సేవిస్తూ ఉన్నారు. సూర్యదేవుడేమో ఛత్రాన్ని పట్టాడు, చంద్రదేవుడు మస్తకమ్మన మగుడమై ఆ స్వామి యొక్క శోభను ఇనుమడింపజేస్తూ ఉన్నాడు. ఈ సాధనలు అన్నింటితో కూడా భగవంతుడికి శంకరుడు సర్వదా మిగుల రమణీయుడై కనిపిస్తూ ఉన్నాడు. ఆ స్వామి యొక్క వాహనము నందీశ్వరుడు కూడా వివిధములైనటువంటి ఆ భూషణం పడుతూ అలంకరించబడి ఉన్నాడు. ఆ మహాశోభ చూడనలవి కానిది, వర్ణింపనలవి కానిది. గంగా యమునులు భగవంతులకు శివుడి యొక్క చామరంబులు వీసుతున్నాయి. అష్టసిద్ధులు ఆ ప్రభు యొక్క ఎదురు నృత్యం చేస్తూ ఉన్నాయి. ఆ సమయమ్మన విధాతనైన నేను ఆ శ్రీహరి అయినటువంటి విష్ణు భగవానుడు, ఇంద్రాది దేవతలు కూడా తమ తమ యొక్క వేషాలను చక్కగా అలంకరించుకుని పర్వతవాసియు భగవంతులకు శివుని వెంట నడుస్తూ ఉన్నాడు. అందరితో కలిసి నానా రూపధారులైనటువంటి శివగణంబులు బాగుగా అలంకరించుకుని మిక్కిలి ఆనందంతో దేవదేవుడైనటువంటి ఆ శివునికి మున్ముందు నడుస్తూ ఉన్నారు. సిద్ధులు, ఉపదేవతలు, సమస్త మునులు, మిగతా వారందరూ కూడా గొప్ప సుఖాన్ని అనుభవిస్తూ ఆ శివుని వెంట యాత్ర చేస్తున్నారు. ఇలా దేవతలు అందరూ కూడా విశ్వ కళ్యాణప్రదమైనటువంటి ఆ వివాహమును చూడడం కోసం ఉత్కంఠితులయ్యారు. అలా ఉత్కంఠితులై చక్కగా అలంకరించుకుని తమ తమ భార్యలతో కూడా పరబ్రహ్మ శివుని యొక్క యశస్సును గానం చేస్తూ వెళుతూ ఉన్నారు. అలా విశ్వావసులు మొదలైనటువంటి గంధర్వులు అప్పులతో కూడి శంకరుని యొక్క ఉత్తమ కీర్తిని గానం చేస్తూ ఆ స్వామికి మున్ముందుగా సాగిపోతున్నారు. ఓ మునిశ్రేష్ఠ నారద, మహేశ్వరుడు క్షీరరాజు యొక్క ద్వారం వద్దకు వచ్చేటువంటి ఆ దగ్గరకు ఆ ద్వారం దగ్గరికి వచ్చేటువంటి సమయంలో ఇట్టి నానా విధములైనటువంటి మహోత్సవాలు జరుగుతున్నాయి. పరమాత్ముడైనటువంటి శివుడి యొక్క శోభను వర్ణించడానికి ఎవరికి సాధ్యపడుతుంది? అట్టి విలక్షణ రూపమును చూసి ఆ గిరిరాజు పత్ని అయినటువంటి మేనక ఒక్క క్షణం చిత్రంబణ రాసినట్లు ఉండిపోయింది. చిత్రంలో ఏ విధంగా బింబము అలా కదలక మెదలక ఉంటుందో, ఆ చిత్రములో ఎలా రాసినట్లుగా ఉంటుందో అలా నిశ్చేష్టురాలై ఆ మేనకాదేవి ఉండిపోయిందయ్యా. మిక్కిలి ప్రసన్నరాలే ఈ విధంగా అంటుంది, మహేశ్వర, గొప్ప తపస్సు చేసి నా పుత్రుడైనటువంటి పార్వతి ధన్యురాలైంది. ఆమె యొక్క తపో ప్రభావం మీరు మా ఇంటికి వచ్చేశారు. మొదట నేను శివుణ్ణి క్షమించరాని విధంగా నిందించాను. నా కుమార్తె ఉమకు స్వామైనటువంటి ఓ శివదేవా, మీరు నన్ను క్షమించవలసింది. ఇప్పుడు సంపూర్ణముగా నేను ఆనందప్రదమైనటువంటి మనస్సు కలదానని అయ్యాను, సంపూర్ణంగా ఆనందించుతూ ఉన్నదానని అయ్యాను అని ఈ విధంగా మైనాదేవి ఆ శివుడితో పలికింది అని శ్రీ శివ మహాపురాణం ద్వారా మనము తెలుసుకోగలుగుతున్నాం అని తెలియజేస్తూ ఈ రోజున మనం స్వస్తి చెప్పుకుంటున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కైలాసగిరివాసాయ రుద్రాయ పరమాత్మనే
సచ్చిదానందరూపాయ వటవృక్షచింతామణి శ్రీ గురు దక్షిణామూర్తయే దివ్యమంగళ మంగళం దివ్యమంగళ మంగళం దివ్యమంగళ మంగళం. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.